ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాము. అందరి క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. మరి మా క్షేమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? మా సేవ గురించి మీరు ప్రార్థిస్తున్నారా? సేవ పరిచర్య ఎక్కువ కొనసాగాలని, దేవుని సేవలో మంచిగా రిజల్ట్స్ అంటే ఎక్కువ ఆత్మలు మరి దేవుని వైపు మళ్లించాలనేది నా కోరిక కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీరు ప్రార్థించండి. దేవుడు తప్పక మన ప్రార్థనకు సహాయం చేస్తాడు. రండి, ఈరోజు వాక్యం భాగంలోకి వచ్చేద్దాం. రోజులాగా ఈరోజు కూడా మరి ఒక రోజును మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం కనుక రండి, కృతజ్ఞతలు చెల్లిద్దాము. 10 నిమిషాలు మాత్రమే బైబిల్ తీసుకొని కూర్చోండి. దేవుని మాటలు 10 నిమిషాలు మనం మాట్లాడుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి మన పనులు చేసుకున్నాం. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుకొని ఆరాధించుకున్నాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన పేరు చెప్తేనే బలం ఉంది. ఆయన పేరులోనే స్వస్థతలు ఉన్నాయి. ఆయన పేరులోనే ఘన విజయాలు ఉన్నాయి. ఆయన పేరులోనే ఎన్నో మేలులు చూస్తాం. మనం మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు ఆయన. నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన మేలు చేయకుండా ఉండడు నీ జీవితంలో. ఒకసారి రండి ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని పేరుకి ఎంత విలువ ఉందో మరి ఆయన ఒక శతాధిపతి కపెర్నహూములో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున. లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, 2 బైబిల్ తీయండి, చదువుదాం అందరం కూడా. లూకాసు వార్త 7వ అధ్యాయము. కపెర్నహూములోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు రోగి అయి చావు సిద్ధమయ్యాడు. శతాధిపతి అంటే మనకు తెలుసు, 100 మంది సైనికులకు ఒక అధికారి, గొప్పవాడు, మంచి ఆస్తిపాస్తులున్నవాడు. సైన్యాధికారి అంటే ఒక పనులు చేయించుకోవటమే కాకుండా, లేకపోతే వాళ్ళ పైన పెత్తనం చలాయించటే కాకుండా వారి ఆరోగ్య క్షేమ సమాచారాలు కూడా చూసుకోవలసిన ఆయన. చాలా మంది ఉండరు ప్రియులారా. మనం ఒకళ్ళ పనులకు వెళ్ళినా, డ్యూటీలకు వెళ్ళినా ఒకళ్ళ ఆరోగ్యం బాగలేదంటే చాలా మంది మరి ఆ యొక్క యజమానులు మీరు ఒకళ్ళ పని ఇలా మానేయటానికి అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే ఇంకేమైనా నెగ్లెక్షన్ గా మీరు పనులకు వచ్చినప్పుడే మీకు అనారోగ్యం వస్తుందా అని ఏమేమో అంటుంటారు. కానీ ఇక్కడైతే శతాధిపతి తన ప్రియమైన దాసుడు, అంటే దాసులు చాలా మంది ఉన్నారు, అందులో ప్రియమైన దాసుడు అతనికి రోగం వచ్చి అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోయి సావు సిద్ధమై ఉన్నాడట. చచ్చిపోయే స్థితికి వచ్చాడు. చనిపోయే స్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కపెర్నహూముకు వచ్చి ఉన్నారని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని ఏం చెప్తున్నాడు చూద్దామా. శతాధిపతి యేసును గూర్చి విన్నాడు. యేసును గూర్చి విన్నాడు. నీవెప్పుడైనా విన్నావా యేసును గురించి? అసలు ఆ చెవులో మీకు పని చేస్తున్నాయా? దేవుని గురించి వాక్యం వినాలని, దేవుని బోధ వినాలని, దేవునితో మాట్లాడుకోవాలని, దేవునితో జీవించాలని, దేవుని వాక్యం వినాలని ఆశ ఉందా లేదా మీకు? శతాధిపతి యేసుని గురించి విన్నాడంట. వినాలనే ఎంత ధన్యత ఉండాలా. చాలా మంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఆ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ బయట నిలబడుతూ ఉంటారు. ఆలయంలో వాక్యం బోధ జరుగుతుండగా బయట అలా చేస్తూ ఉంటారు. ఇంకా వెనక వైపు కూర్చున్న వాళ్ళు కూడా ఆ సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. బోధకుడు బోధిస్తూ ఉంటే ఆ వెనక వైపున కూర్చున్న కొంతమంది బోధకులు కావచ్చు, ఇంకెవరైనా మరి ఆ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, సెల్ ఫోన్లు చూసుకుంటూ లేకపోతే ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. వినరు వాక్యం, ఎక్కడో ఉంచేస్తారు మైండ్ని. కానీ శతాధిపతి యేసుని గూర్చి విని అని ఉన్న బైబిల్లో చూడండి పిల్లారా. యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవల్లని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. చూడండి పిల్లారా, బాగా వినండి శ్రద్ధగా. మరి యూదుల పెద్దలను పంపించాడంట ఆయనకి. చెప్పండి, ఆయన వచ్చి నా దాసుడు స్వస్థపరచమని చెప్పండి అని ఆ యూదులలో ఎవరో ఒకరిని పంపించచ్చుగా. అలా కాదు ప్రియులారా,
యూదుల పెద్దలను పంపించారట. యూదుల పెద్దల్ని ఆ దేవుని దగ్గరికి పంపించారంట. ఆ దేవుని దగ్గరికి యూదుల పెద్దల్ని. చూడండి ప్రియులారా, యూదుల పెద్దలని దేవుని దగ్గరికి పంపించడంలో ఎంత విలువ ఇచ్చాడు దేవునికి ఆయన. ఎంత విలువను, ఎంత ఘనతను యేసుప్రభు వారికి ఇచ్చి ఉన్నారు ఆయన. యేసుని గురించి విన్నారు ఆయన. యేసుని గురించి విని చక్కగా ఆయనను పిలువనంపించి నా దాసునికి బాగలేదని వర్తమానం పంపించాడు దేవుని దగ్గరికి. చూడండి ప్రియులారా, సేవకులు ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా మరి ప్రాంతాల్లో సేవకు వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నపిల్లల్ని ఎవరో ఒకరు పంపిస్తుంటారు. అమ్మగారు మా ఇంటి దగ్గర భోజనానికి రండి, లేకపోతే ఇంకా పాస్టర్ గారు వెళ్తే పాస్టర్ గారు రండి మా ఇంటికి భోజనానికి రమ్మని మా అమ్మగారు పిలిచారు అని ఎలాగో చిన్నపిల్లలను పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఆయన శతాధిపతి యూదుల పెద్దలను పంపించాడంట. బాగా వినండి, యూదుల పెద్దలను పంపించడంలో ఎంత గౌరవం చూపించాడు దేవునికి. ఆ దేవునికి గౌరవం చూపించడంలో ఎంత ధన్యత కలిగి ఉన్నాడు. ఎంత ఆయన్ని అంత మనసులో ఉన్నత స్థానమునకు తగిన బిడ్డగా ఆయన్ని గుర్తించాడు శతాధిపతి. ఆ ఉన్నత స్థానమునకు తగినంత విధముగా ఆయన్ని గుర్తించాడు. ఆయన్ని గుర్తించి ఆ విధంగా పిలిచి చెప్తున్నాడు, నా దాసుడికి బాగలేదు, ఆయన వస్తే బాగుండు, లేకపోతే ఆయన మాట మాత్రం సెలవిస్తే బాగుండు అని యూదుల పెద్దలు పంపించినప్పుడు ఆ పెద్దలు వెళ్ళారు దేవుని పిలుస్తురాటానికి. ఆ పెద్దలు దేవుని పిలుస్తురాటానికి వెళ్ళి ఉన్నారు. చూడండి పిల్లలు, ఆ పెద్దలు దేవుని పిలుచుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఆ పెద్దలు ఏం చెప్పారు అతని గురించి విందామా? యూదుల పెద్దలు ఆయన వద్దకు పంపిన వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతని యోగ్యుడు. బాగా వినండి ప్రియులారా, ఇప్పుడు యూదుల పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించారు. మరి వాళ్ళు వెళ్ళి ఏం చెప్పాలి? అయ్యా, మరి మా శతాధిపతి యొక్క మరి ముఖ్యమైన దాసుడికి మరి అనారోగ్యం కలిగి ఉన్నది, మిమ్మల్ని రమ్మని చెప్పారు, లేకపోతే మీరు స్వస్థత చేయాలని చెప్పి ఉన్నారు అని చెప్పకుండా మీరు ఈ మేలు చేయుటకు శతాధిపతి యోగ్యుడని చెప్తున్నారు. మేలు పొందదగిన వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. అంటే మీరు చేయవచ్చు, ఎందుకంటే ఆయన ఒక యోగ్యుడు. అంటే యోగ్యులకే దేవుడు మంచి కార్యాలు చేస్తాడు, లేకపోతే దేవుడు త్వరగా మాట్లాడతాడు. యోగ్యుడు అంటే ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఏబువలే చెడుతనం విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డల పట్ల ఆయన యొక్క బాధ్యత ఎలా నెరవేర్చాడో అలా యోగ్యుడై ఉండాలి. అందుకే కదా వధు దేశమందు ఒక మనుషుడు ఉండనని ఏబుని పరిచయం చేస్తారు. మనకి ఏబు గారిని పరిచయం చేసినట్లుగా ఈయన పరిచయం చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత మంచిగా ఆ యొక్క శతాధిపతి గురించి ఎంత మంచిగా దేవునికి చెప్తున్నారు. మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి పిల్లరా, మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్తున్నారు. అంటే అతని గురించి ఒక మంచి సర్టిఫై చేస్తున్నారు. ఒక మంచి మనిషిగా గుర్తించి నీ మేలుకి యోగ్యుడని చెప్తున్నారు. అంటే ఇంకెక్కడ కూడా దేవుని ప్రభువా నీ ఎడలు ఎలాంటి మరి అమర్యాదగా నడుచుకున్నవాడు కాదు, విలువ లేకుండా మిమ్మల్ని చూసిన వాడు కాదు, మాకు సమాజ మందిరాలు కట్టించాడు, మాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అందువలన ఈ మేలు మీ చేత పొందుటకు అతడు యోగ్యుడని చెప్పారు. కానీ వీళ్ళు ఉచ్చరించారు, వీళ్ళు ప్రశంసలు ఇచ్చారు. పోయిన యూదుల పెద్దలు మరి ఈ యొక్క శతాధిపతి గురించి ప్రశంసలు ఇచ్చారు. కానీ అయితే శతాధిపతి ఏమన్నాడు చూడండి ప్రియులరా, మనమైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గొప్పగా చెప్పుకుంటాం, మా వాళ్ళు అలా, మా వాళ్ళు ఇలా, లేకపోతే నేనెంతో గొప్ప, నేనెంతో అది. కొంతమంది కూడా సేవకులు కూడా అన్ని విషయాలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మేమే గొప్పవాళ్ళం, మేము మొదటిగా సేవలోకి వచ్చినప్పుడు కాలు నడకని వెళ్ళాం, తర్వాత దేవుడు సైకిల్ ఇచ్చాడు, తర్వాత బండి ఇచ్చాడు, తర్వాత కారు ఇచ్చాడు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ పొందుటకేనా మీ సేవ? దేవుని సేవని దేవుని పొందుటకు కాదు, ఈ లోకమైన అవసరాలు తీర్చుటకు, నీ యొక్క గొప్పతనం చెప్పుకున్నటకు, నీకు కలిగిన సమస్తమును ఉచ్చరించుటకు ఆ దేవుని సమయాన్ని వృధా చేస్తున్నారు.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమాజ మందిరము తానే కట్టించినని ఆయనకి చెప్పి మిక్కులు బ్రతిమాలుకున్నారంట. అయ్యా, ఆ సమాజ మందిరాలన్నీ ఆయన కట్టించాడు కనుక ఖచ్చితంగా మీరు రావాల్సినది. మీరిచ్చే కృపకు ఆయన యోగ్యుడు, మీరు రావాల్సిన బాధ్యత మీకుంది అని ఆ శతాధిపతి గురించి వెళ్ళిన యూదులు పెద్దలు చెప్పారు. ప్రియులారా, మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి ఎవరైతే ఆ పెద్దలు చెప్తారో పలాని వాళ్ళు మంచివాళ్ళు, దేవుడి వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం ఉన్నట్లుగానే బోధిస్తున్నప్పుడు అదిగో చూడండి, ఆ బోధ ఉన్నట్లుగానే బోధిస్తున్నారు. కల్పితాలు చెప్తూ జనాల్ని నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేసేది వాక్యం కాదు. వాక్యములు ఏముందో అదే చెప్తాం మనం. నాకు తెలిసిన మట్టుకైతే నేను అదే చెప్తున్నాను. కొంతమంది బడాయిలు పడుతూ ఉంటారు. ఒక ఆయనకి ఒక కొబ్బరికాయ కావాల్సి వచ్చిందంట. చిన్న ఉపమానం అంతే, జస్ట్ ఆయన ఆ చెట్టుకి కోస్తున్నప్పుడు ఒక కాయ ఏమో అక్కడ కింద పడిపోయింది, కాలువ ఉంటే ఆ బురదలో పడిపోయింది, ఒక కాయ మాత్రం దొరికింది ఆయనకి. సరే, ఆ దొరికిన కాయని తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ దొరికిన కాయ ఏం చేస్తుంది, ఆ బురదలో పడ్డ కాయని చూసి నవ్వుతుందట. బురదలో పడిపోయావు కదా నువ్వు, నేనైతే చక్కగా ఆయన చేతిలో, యజమాని చేతిలో ఉన్నాను, చక్కగా ఇంటికి వెళ్తున్నాను అనుకున్నాడు. సరే, తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కొద్దిసేపటికి దానికి అలంకరణలు చేసి ఏమో దానికి పసుపులు గిసుపులు అన్ని పూసేసి దానికి పువ్వులు అలంకరించి మరి ఒక పళ్ళెంలో పెట్టుకొని బ్యాండ్ మేళాలతో, కొంతమంది మంచి వస్త్రములు ధరించి బ్యాండ్ మేళాలతో మళ్ళీ అదే దారిని వస్తున్నారంట. అదే దారిని వస్తున్నప్పుడు ఆ బురదలో పడిపోయిన కాయను చూసిందంట. ఈ పళ్ళెంలో ఉండే కాయ, ఈ పళ్ళెంలో ఉండే కాయ ఆ బురదలో ఉన్న కాయను చూసి, ఏమమ్మా నువ్వు బురదలో పడిపోయావు, నేనైతే చక్కగా యజమాని చేతిలో ఉన్నాను, పైగా పళ్ళెములో ఉన్నాను, నన్ను శుభ్రంగా కడిగారు, నాకు చక్కగా పసుపులు పూసి ఇంకా ఏవేవో వేసేసి పువ్వులు జల్లి చక్కగా నన్ను అలంకరించుకొని బ్యాండ్ మేళాలతో నన్ను ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు అని చెప్పిందంట ఈ పళ్ళెములో ఉన్న కాయ. అప్పుడు ఈ బురదలో ఉన్న కాయ చెప్తుందంట, అయ్యో నేను పడిపోయాను, ఓకే నేను కాదన్ను, నువ్వు ఆ పళ్ళెములో ఉన్నావు, నేను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళు, నేను తీసుకెళ్లి అక్కడ కొట్టేసి చంపేసి నేను 2 ముక్కలు చేసేసి అదంతా వాళ్ళు తినేస్తారు, తెల్లారిసరికి అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, బహిర్భూమిలోకి, దానివల్ల నీకు యూజ్ ఏం లేదు. నేనైతే చక్కగా బురదలో ఉన్నా కూడా మరలా మొలకెత్తుతాను. బాగా వినండి పిల్లరా, ఈ బురదలో ఉన్నా కూడా నేను మరలా మొలకెత్తుతాను, పెద్ద చెట్టు అయిపోతాను, వృక్షం అవుతాను, ఎన్నో కాయలు మరలా నేను ఫలింప చేస్తాను. పడిపోయిన వారమని ఎప్పుడు తక్కువ అంచనేసుకోకూడదు. నీకేమీ లేదని, ఏమీ తేలేదని అన్నారా, నిన్ను అవమానపరిచారా, నిన్ను అవమానపరిచారా ఎవరైనా, ఏం పర్వాలేదు, దేవుడు చూస్తాను. నేను ఆ బురదల బండి కాయ చెప్తుందంట, నేను మరలా ఫలిస్తాను, మరలా మొలకెత్తుతాను, మరలా నేను ఎన్నో కాయలకి మరలా తల్లినవుతాను, పెద్ద వృక్షం అవుతాను, ఆ కాయలు మరలా ఎన్ని చెట్లు అవుతాయో ఫలింప చేస్తాను, నేను ఫలించేదాన్ని, నేను నీవైతే మృతమైపోయేదాన్ని, విసర్జించబడుతుంది, నువ్వు తెల్లవారిసరికి నేను విసర్జన చేసేస్తాను, చక్కగా చెప్పేస్తుందంట. నిజమే ప్రియులారా మాట. ఎప్పుడు కూడా తన బడాయిలు తన గొప్పలు ఎవరు చెప్పుకోకూడదు. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు, శతాధిపతి గురించి పెద్దలు చెప్పారు కానీ శతాధిపతి చెప్పలేదు. సరే, ప్రభు వారిని తీసుకొస్తున్నారు. ప్రభు వారిని తీసుకొస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఆ ఇంట్లో నుంచి శతాధిపతి బయటకు చూసినప్పుడు ఆ ప్రభు వారు ఆ పెద్దలతో కలిసి వస్తూ ఉన్నారు. ఆయన వస్తున్నారంటే ఎంత ధన్యత. నీ కుటుంబంలోకి వస్తున్నాడా, నీవు సిద్ధపడి ఉన్నావా లేదా? నాకైతే ఈ మాట చెప్తుంటే ప్రభువారు వస్తున్నారు అంటే నా హృదయం ఎంతో పులకరించిపోతుంది. నిజముగా నీవు ప్రభుని పిలిచి ఇండ్లుగా ఉందా నీది? వాళ్ళు వస్తున్నప్పుడు ఆ శతాధిపతి ఆ స్నేహితులను చూసి, అయ్యో ప్రభువారు నా ఇంటికి వస్తున్నారా, నేను ఇంకా సిద్ధపడలేదే, నా పాపములన్నీ తుడిసివేసుకోలేదే, నేను ఇంకా ఆయనలో రక్షణ పొందలేదే, ఆయన అంగీకరించగలనా లేదు, నా ఇంట్లో ఆయన అడుగు పెట్టటకు నేను యోగ్యుడనా, పాత్రుడనా కాదే అని బాధపడుతూ ఏడుస్తున్నాడంట. అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడన కాను, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడన కాను, నీవు అక్కడే ఉండి ఒక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నువ్వు అక్కడే ఉండి ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడను,
చప్పట్లు కొడదాం ఒకసారి. చూసారా ప్రియులారా, నా దాసుడు స్వస్థపడిన ఒక మాట చెప్తే చాలయ్యా, నీవు రానవసరం లేదయ్యా. నీ నామమునకు అంత పవర్ ఉంది, నీ పేరుకి అంత పవర్ ఉంది, నీ నామ ధ్యానమునకు ఎంతో విలువ ఉంది. నేను కాదయ్యా గొప్పవాడిని, గొప్పవాడివి నీవయ్యా. నా ఇంటికి వచ్చేటకు నేను గొప్పవాడిని కావచ్చు, కానీ ఈ లోకంలో జనులందరికీ ఇక్కడున్న వారికి మాత్రమే నేను గొప్పవాడిని. నీకంటే గొప్పవాడిని నేనైతే కాదయ్యా. యోగ్యుడు కాదు, పాత్రులను కాదు, నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. నా దాసుడు స్వస్థపడినని చెప్పినప్పుడు ప్రభువారు అన్నారు, ఇశ్రాయేలీలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చెప్పింది. ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇస్తాడేమో గమనించండి. మీరు ప్రార్థన చేసే సమయంలో ఆయన మీతో మాట్లాడతాడేమో ఒకసారి అనుసరించండి. ఆయన వచ్చే వినికిని వినండి. యేసు కపెర్నహూముకు వచ్చాడని శతాధిపతి విన్నాడు. నీవు కూడా నీ ఊరికి వస్తాడేమో వినండి, చూడండి, ఒకసారి గమనించండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా చులకన చేయరాదు. ఆయన మాటలు వినండి, ఆయన వాక్యం వినండి. కొద్ది నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ ప్రేమైన శ్రోతలారా, ఈరోజు దేవుడు మనకి శతాధిపతి ద్వారా వినికిడితో ఆయన మాటను తీసుకోవాలని ఇష్టపడిన శతాధిపతి వలె మనం జీవించాలని, మనం తెలుసుకోవాలని ఆయన వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.